నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్ వెయిట్ లాస్ అనంగానే నాకు ఒక క్వెషన్ గుర్తొచ్చింది. సో రీసెంట్‌గానే నాకు తెలిసిన వాళ్ళు అడిగిందేంటంటే, ఏదో వర్క్ పరంగా ఒక 1 మంత్ బయటికెళ్ళినప్పుడు మొత్తం అంతా 1 మంత్ బయట ఫుడ్డే తిన్నారంట. సో రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ డైట్ కావచ్చు, మొత్తం ఓవరాల్‌గా అంతా 2 మంత్స్ నుంచి బానే ఉందంట. ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత నుంచి వాళ్ళ వెయిట్ అనేది పెరగడం స్టార్ట్ అయిందంట. సో నేను డైట్ బానే ప్రాపర్‌గా ఫాలో అవుతున్నాను. బట్ ఎందుకిలా అంటే 1 మంత్ క్రితం నేను తిన్నదేమైనా ఇప్పుడు ఎఫెక్ట్ కొడుతుందా? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయన్నమాట. అసలు వెయిట్ లాస్ విషయంలో ఇదేమన్నా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారా? మీరొకటి గమనించండి. హ్మ్. ఇప్పుడు ఇంతమంది బ్యాచిలర్‌లు ఉంటారు గదా! అబ్బాయిలు, అమ్మాయిలు. అవును. ఈళ్ళు హాస్టల్‌లో ఉంటారు. హ్మ్. కానీ ఈళ్ళకు హాస్టల్ ఫుడ్ నచ్చదు. నచ్చదు. అవును. మళ్ళా దాని మీద ఏంటి అంటే, హాస్టల్ ఫుడ్ నచ్చకపోయినా, వీళ్ళు వేరే వేరే బెడ్‌రూమ్‌లు అట్లా తీసుకొని ఉన్నా, ఏమైనా ఫ్లాట్‌లు గాని కిరాయికి తీసుకొనున్నా, వీళ్ళు ఒక్కటి కర్రీ పాయింట్ అలవాటయిందనుకోండి. హ్మ్. అక్కడనే పోయి కొంటారా లేదా? కొంటారు. కొంటారు. ఇప్పుడు మీరన్నారు, నెల రోజులు బయట ఉండే. హ్మ్. దాని తర్వాత ఏమైతది? ఇప్పుడు ఏమైపోద్ది? ఒక్కటే కర్రీ పాయింట్‌లో ఎందుకు కొంటారు? ఏ కర్రీ పాయింట్‌లో అయితే టేస్ట్ బావుంటది, అక్కడే అక్కడ కొంటారు. కొంటారు. అవును. ఎందుకు టేస్ట్ బావుంటది తెలుసా మీకు? హ్మ్. ఎందుకు అంటే, మనం ఇంట్లో శుభ్రంగా, మంచిగా, ప్రేమతోటి వండి పెడితే పిల్లలు తినరు ఎన్నో సార్లు గమనించండి. అవును. ఎందుకు తినరు? ఎందుకంటే బయటలాగా టేస్ట్ వస్తలేదు టేస్ట్ మమ్మీ అంటారు. వస్తలేదు. అవును. అవునా కాదా? హ్మ్. ఎందుకు రాదు బయటలాగా టేస్ట్ అంటే, ఇప్పుడు మీరు కూర వండుతున్నారు. హ్మ్. ఏదో కూర, టమాటా కూర వండుతున్నారు. హ్మ్. ఏం చేస్తారు? ఇంత నూనె వేస్తారు. అవును. ఒక 2 చెంచాలు నూనె వేస్తారు. హ్మ్. ఇంత బౌల్ తయారైతది కర్రీ. కర్రీ పాయింటోళ్ళు ఏం చేస్తారు? ఇంత బౌల్ కర్రీకి పావు లీటర్ తేలేస్తారు. అవునా దానివల్ల కాదా? టేస్ట్ వస్తుంది కదా! దానివల్ల యాక్చువల్‌గా చూసుకుంటే టేస్ట్ వస్తలేదు. హ్మ్. కానీ ఏమైతదంటే, ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువుంటది గదా ఫుడ్‌లో, ఆ టేస్ట్ మన నాలుక పైన ఎక్కువ సేపు ఉంటది. హ్మ్. మీరు చూడండి, ఇంట్ల మీరు తిని హ్యాండ్ వాష్ సబ్బుతోటి చేసుకొని చూడండి. సింపుల్ ఎక్స్‌పెరిమెంట్ అందరూ చేయండి. హ్మ్. ఇంటికాడ తిన్నప్పుడు మీరు సబ్బుతోటి తిన్న తర్వాత చేతులు కడుక్కోండి. హ్మ్. మొత్తం ఆయిలీ ఆయిలీ ఉండదు, ఏముండదు, మొత్తం పోతది. మళ్ళా స్మెల్ చూసుకోండి. హ్మ్. స్మెల్ కూడా ఉండదు. బయట ఎప్పుడైనా తిన్నారనుకోండి, కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకొని తిన్నారనుకోండి, అప్పుడు సబ్బుతోటి చేతులు కడుక్కొని ఒకటేసారి చూడండి. మీకు ఇంకా ఫుడ్‌దే స్మెల్ వస్తది. ఆ! ఎందుకు అంటే ఆయిల్ ఈజీగా పోదు. అవునా కాదా? ఆ! ఆయిల్‌లో ఆల్రెడీ ఆ మసాలాలు, ఎసెన్స్‌లు మొత్తం దాని స్మెల్ వస్తది. అందుకే మనకు బయట ఫుడ్ ఎక్కువ నచ్చుతుంది. నచ్చుతది. నాలుగు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు వెయిట్ లాస్ జేసుకోవాలంటే బయట కన్నా ఇంటికాడే తినాలి. ఇంటికాడే తినాలి అని అర్థం ఏందంటే, ఇంటికాడ వండుకొని తినాలి. బయటకెళ్ళి కవర్‌లల్లో పార్సెల్‌లు పట్టుకొచ్చి నేను ఇంట్లోనే తింటున్నా అనేసి కవరింగ్‌లు ఇవ్వకండి. హ్మ్. అటువంటి అప్పుడు హ్మ్. మనకు వెయిట్ లాస్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తది. ఓకే. మళ్ళా ఇప్పుడు నేను ఇంటికాడే తింటా, శుభ్రంగా మంచిగా ఇంట్లోనే వండుకొని వండుకొని తింటా. తింటా, అయినా వెయిట్ లాస్ అయితలేదు అంటారు. హ్మ్. అప్పుడు ఏంది అంటే, మీకు వేరే ఏమైనా రోగాలున్నాయా ఆలోచించండి. ఓకే. దీంతో పాటు మీకు ఇంకేమైనా ఆ! ఉండొచ్చు. మీకు బీపీ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, పీసీఓడీ, ఫైబ్రాయిడ్‌లు ఇటువంటి రోగాలున్నాయా చూడండి. హ్మ్. ఇటువంటి రోగాలున్నా మీకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువ అయిపోతాయి. ఓకే. బీపీకి, వెయిట్‌కి కనెక్షన్ ఏంటి బీపీ సార్? వ్యాధి ఉంటే మందు వేసుకుంటాం గదా! అవును. ఆ మందు వల్ల గూడా వెయిట్ పెరుగుతది. వెయిట్ పుట్ ఆన్ అవుతారు. వెయిట్ పెరుగుతది. ఓకే. సో, ఆ వ్యాధులున్నాయా చూసుకోండి. ఏం వ్యాధి లేదనుకోండి. హ్మ్. ఇంటికాడే వండుకుంటున్నారు, తింటున్నారు ఆలోచించండి ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నా? ఎందుకంటే మీరు ఐదర్ ఎక్కువ ఆయిల్ వాడుతున్నారు, ఐదర్ ఎక్కువ కార్బోహైడ్రేట్‌లు తింటున్నారు. హ్మ్. లేదంటే కరెక్ట్ వస్తువులు చూజ్ చేసుకుంటలేరు. హ్మ్. ఇప్పుడు రైస్ ఇంతా తింటారు కొందరు. అవును. దాంట్లో కర్రీ కొంచెం కలుపుకుంటారు. కర్రీలో ఫైబర్ ఎక్కువుంటది. హ్మ్. కర్రీ క్వాంటిటీ ఎక్కువ చేయండి. రైస్ రైస్ క్వాంటిటీ క్వాంటిటీ తక్కువ చేయండి. తగ్గించండి. హ్మ్. మళ్ళా కర్రీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్రై కర్రీలు చేసుకోవద్దు. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఫిష్ ఫ్రై. అవునా కాదా? ఏం చేసుకోవాలంటే పులుసులాగా చేసుకోవాలి. పులుసులాగా చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంకోటి మైండ్‌లో ఏం పెట్టుకోవాలి? హ్మ్. నూనె అనేది తక్కువ యాడ్ చేయాలి. సో, అది ఎందులో అయినా సరే. నూనె ఏమో తక్కువ యాడ్ చేయాలి. హ్మ్. తక్కువ యాడ్ చేసి కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని, తక్కువ రైస్ తీసుకొని తినాలి. హ్మ్. ఇది ఇంకోటి. మళ్ళా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే,
ఎంత తినాలనిపిస్తుందో దానికి సగం తినాలి. ఉమ్, దానికి సగం తింటే ఏమవుతుంది, సగం క్యాలరీలు పోతాయి. ఉమ్, సగం క్యాలరీలు పోతే హాఫ్ అయితే అక్కడే పోయింది కదా, అవును. ఇంకా సగం ఏమో సరిపోతుంది. ఎస్ ఎస్. మీకు ఆకలి తీర్చలేకపోయినరు అనుకోండి, ఏం చేయండి, కుకుంబర్ ఉంటుంది కదా, అవును. కోయండి, దాని మీద ఉప్పు కొద్దిగా కారం వేయండి, తినేసేయండి. ఉమ్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, కడుపు నిండిపోతుంది. ఓకే. సాలెడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి మీ డైట్లో. ఉమ్, పొద్దుగాల ఏమో 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, సగమే తినండి, 2 తినేసి ఆపేసేయండి. మధ్యాహ్నం ఏమో మీ ఇంట్లో మంచిగా సాంబార్ ఉంది, రసం ఉంది, రైస్ ఉంది, కూర ఉంది, అన్నీ ఉన్నాయి, సగం రైస్ తీసుకోండి, కూర క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. సో అంటే బయట ఫుడ్ వల్ల వెయిట్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారు. ఆబ్వియస్లీ ఉంది. కొంతమంది ఏంటంటే మంచిగా వండే వాళ్ళు కర్రీ పాయింట్స్ కావచ్చు, మేము చూస్తున్నాం సార్ వాళ్ళు నీట్గానే వండుతారు, మేము అదే కన్జ్యూమ్ చేస్తున్నాము, సో అలా తీసుకోవచ్చా, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఇంటి పరంగా వండేటువంటి ఏ వంటలైనా సరే మనకి హెల్త్ని ఇస్తాయి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూసుకుంటే చాలా వరకు వీళ్ళలో కూడా వెయిట్ అనేది పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. అంటే మన ఇంట్లో వండుకునే వంటల్లో కూడా ఎలాంటి మిస్టేక్స్ అని మనం చేస్తూ ఉంటాం అంటారు. ఇంట్లో మీరు ఏం వండుకున్నా అది హెల్త్కి ఎటువంటి చెడు చేయదు అనేసి మన ఆలోచననే. ఎందుకు, మనం హైజీనిక్గా వండుతాం, సరే ఇన్ఫెక్షన్లు రావు, దగ్గు రాదు, జలుబు రాదు, మోషన్లు రావు. పూరీలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్ వెయిట్ లాస్ గురించి, షుగర్ వ్యాధికి, మోకాలు నొప్పికి, మూడింటికి ప్రాబ్లంకి వచ్చిండ్రు. మోకాలు గ్రేడ్ 4లో ఆస్టియోఆర్థరైటిస్ అయిపోయింది, బరువు మొత్తం రోజు పడుతుంది కదా, ఆస్టియోఆర్థరైటిస్ అయిపోయింది. ఏం తింటారంటే టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, ఇంకేం చేస్తాం. టిఫిన్ ఏం చేస్తారమ్మా అంటే వారానికి 3 సార్లు పూరీలు తయారు చేసుకొని తింటారు. 3 సార్లు పూరీలు. పూరీలు ఏం చేస్తాం మనం, ఫ్రై చేస్తాం. అవును, అవునా కాదా, అంటే ఏంది, ఎక్కువ క్యాలరీలు పోతున్నాయా లేదా, పోతున్నాయి. అప్పుడు ఎట్లా తగ్గుతారు. ఓకే. ఇంట్లో వండింది అన్ని మంచివి అనేసి మనం అనుకోవడం వరకే. మిర్చి బజ్జీలు తయారు చేసుకుంటారు మీరు ఇంట్లో వారానికి 3-4 సార్లు, అది హెల్త్ కి మంచిదా, కాదు. మళ్ళీ ఎందుకు, అన్ని తెలిసి కూడా చేస్తాం, ఇంట్లోనే చేస్తున్నాం, బయట తినొద్దన్నారు కదా అనేసి. అయితే ఆ భ్రమలో జీవించకండి, దాని బయటికి రండి. ఏది తినాలి, ఏది తినకూడదు ఆలోచించండి. ఎట్లా ఆలోచించాలి, ఏది ఎక్కువ తినాలనిపిస్తే, ఇప్పుడు ఆకలి ఉంది, ఎక్కువ ఆలోచిస్తాం, ఏం తినాలి, అరే మిర్చి బజ్జీ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, చికెన్ 65 తినాలి, ఇవే వస్తాయి కదా. ఏవి అయితే ఆకలి ఉన్నప్పుడు తినాలనిపిస్తాయి అవి మానేసేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.